మీ అందరికి వాయిల్ ఇష్యూ చూపిస్తాను. రండి రండి సత్యం అన్ని గుళ్ళే ఏడుకున్నారా వెంకటరమణ గోవింద గోవింద ఏం తమ్ములు ఎవరు నువ్వు? నీకు ఏటి కావాలి? అమ్మరాజు డ్రెస్ తో పాటు గొంతు మాట కూడా మర్చేసాడే. అది కాదన్నయ్య. ఏం తమ్ములు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావు? ఓ అదే తిరుపతి నుంచి వచ్చామా? వచ్చావు. ఊరిలోకి వెళ్తున్నాం లౌడీలాని చూడటానికి. లౌడీలాని ఎవరు? లౌడీలాని తెలీదు? తెలవదు. విజయలలిత. జయలలిత? ఇదో దొంగరాజు కేల్ నీ సంగతి నాకు బాగా తెలుసు. నీళ్ళ చాలా మంది రాసేందుకే చేసినక ఎందుకు బస్సు ఉందిగా? బస్సులో అయితే చాలా మంది జనం ఉంటారా, అక్కడ అయితే పోలీసులు ఉంటారు. కండక్టర్ వీడు దొంగ ముఠాలో పెద్ద కేడి, గుండు పెట్టుకుని నామాలు పెట్టు తిరుగుతాడు. వీడు పోలీసులు తీసుకెళ్ళాలి. అసలు ఎందుకు నువ్వు వాడు? నేనా చక్రం, ది గ్రేట్ డిటెక్టివ్. ఈ గుండు కోసం ఎంతో కాలంగా గాలిస్తున్నాను. గుండు దొరికాడు. పోలీసులకి సచ్చినోడ నిజం మడిపోను. బిడ్డ అమాయకుని పెట్టుకుని కేడి దొంగ అంటే వెట్రా నిజం మడిపోను. చాలా మంది చూసాం. ఇది పత్తి కాదు విధంగా పట్టు పెట్టండి. అమ్మకండి పక్కింటి వాళ్ళు వింటే నేను మిమ్మల్ని కొడుతున్నాను అనుకుంటారు. బాగా డిటెక్టివ్ అంటూ అమ్మాయిల వెంట తిరిగినప్పుడు లేదేంటి? అమ్మాయిలు నెమ్మదిగానే కొడతారే. అబ్బా ఒక గుండు కోసం వెళ్తే అన్ని గుళ్ళు చేసి ఆ పోలీసు రోడ్డు చేసి ఊరుకోండి. ఈ తారు రోడ్డుకు ఇది పనికిరాదు. నిప్పులు తీసుకో. నిప్పులా వద్దే. అమ్మో నాగుపాము. అదే గుర్తు. గురుద్రోహం లాగా భర్త ద్రోహం. నీ కాపు వద్దు, నీ కాపం వద్దు. నా పంటనుంటూ నా తిండి తింటూ నేరు కట్టిన తాళి వేసుకుంటూ నాకేం నేను చేస్తావా? భారీగా కాపురం చేయడానికి వచ్చావా, లేకపోతే నా ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా? ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఏమొచ్చిందా? ఏమిటి? ఎవడు కట్టాడు? మర్యాదగా మాట్లాడండి. మీరు బ్రతికుండగా నాకు ఇంకోటి కట్టాల్సిన అవసరం వచ్చింది. నేను బ్రతుకున్నాను కాబట్టినే ఇది ఎవడు కట్టాడని అంటాను. నీకు ఆ గ్యాంగ్ కి ఏమిటి సంబంధం? ఏ గంగు? అదే పాముల గ్యాంగ్. ఇది ఆరోపణ ఉంటాం. అయ్యో పిచ్చివాడా. మర్యాద మర్యాద. సరేలే. అయ్యో పిచ్చి నా భర్త గారు, మన ఇద్దరికి పిల్లలు లేరు కదా? మీకు లేకపోతే నాకు లేదు. అందుకని పక్కింటి ఆవిడ్ని సలహా అడిగాను. ఆవిడ నాగరాజుకు ముక్కుకొని ఈ నగ చేయించి వేయించుకుంటే పిల్లలు పుడతారని చెప్పింది. అందుకని వేసుకున్నా. అబ్బా నాకెంత రిలీఫ్. లేకపోతే నేనేమన్నాను సార్, నీకు ఆ గ్యాంగ్ నాకు. నేను అందరు కుర్రాళ్ళ ప్రేమించిన నా హక్కు అనుకున్నాను, కానీ ప్రేమంటే బాధ్యతని నాకు తెలియదు. కుటుంబం అంటే అమ్మా నాన్న ఉండటం అనుకున్నానే, కానీ అందరు కలిసి ఉండటాన్ని నాకు తెలియదు సార్.